అందరికి నమస్తే. ఈరోజు నేను అవుట్‌డోర్‌లో కనిపిస్తున్నా. అవుట్‌డోర్‌లో ఏందంటే మొన్నటిదాకా ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ అని చేసింది కదా! ఆ ప్రోగ్రామ్ దగ్గర ఉన్నా నేనిప్పుడు. ఇప్పుడేముంది ప్రోగ్రామ్ అయిపోయింది కదా అంటారా? నిజంగానే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అసలు ఈడ ఏముంది అని చూద్దామని వచ్చిన. ఎందుకంటే 200 క్రోర్స్ 200 క్రోర్స్ ఖర్చు పెట్టిర్రు. 22 అవర్స్ ప్రోగ్రామ్. గవర్నమెంట్ అఫీషియల్‌గా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 22 అవర్స్ ప్రోగ్రామ్. అంటే గంటకు 10,00,00,000 ఖర్చు పెట్టిర్రు. ఆ డబ్బులన్నీ మనయే. గంటకు 10,00,00,000 ఖర్చు పెట్టి అసలు ఏముంది ఈడ? ఏం చేసిండ్రు? 5,75,000 పెట్టుబడులు అవి వస్తావో, ఏమైతావో అది వచ్చినాడు, పోయినాడు అది దేవునికి ఎరక. కానీ ఇప్పుడు అంటారు కదా! మింగ గంజి లేదు, మీసాలకు సంపంగ నూనె అని. అట్లా మనకు ఇట్లాంటి ప్రోగ్రామ్ చేసుకోనికి ఫెసిలిటీ ఉంది. మనకు హెచ్ఐసిసి లాంటి ప్రోగ్రామ్స్ అక్కడ చాలా పెద్ద పెద్ద ఉన్నవే దానికోసం. హెచ్ఐసిసి లాంటివి హైటెక్ సిటీ దగ్గర. అన్నీ రెడీమేడ్ ఉంటాయి. ఈడ చూస్తే ఏం తెలుసా? చాలా దారుణమైన సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనకు టీవీలోనేమో వీళ్ళిచ్చిన గ్రాఫిక్స్‌లేమో చాలా అందంగా, చాలా మందంగా, చాలా కలర్‌ఫుల్‌గా కనిపించింది. తీరా చూస్తే ప్రోగ్రామ్ అయిపోయింది. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత 3 డేసే ఏమో స్కూల్ పిల్లలకు చూపిస్తామన్నారు. తీసుకొచ్చారు పాపం స్కూల్ పిల్లలకి అన్నం కూడా పెట్టలేదంట. సొమ్మసీలు పడిపోయారు పిల్లలు. కానీ ఇప్పుడు చూడు మొత్తం ఉడవికపోతారు. మొత్తం ఫ్యాబ్రికేటెడ్, మొత్తం టెంపరవరీ, అంత కిరాయి మాల్. ఇదంతా ఒక్కటి కూడా ఇక్కడ పర్మనెంట్ కాదు. దారుణం ఏంది తెలుసా? దారుణం, దరిద్రం ఏందో ఇంగో ఈ గడ్డి కూడా పర్మనెంట్ కాదు. ఇది కూడా ఉత్తదే, అది కూడా ఎసుకపోయేదే. ఇంగో ఈ యాక్చువల్గా నేచురల్గా అయితే ఉంటుంది ఇక్కడ, అది కూడా లేదు, అది కూడా ఉత్తదే, అది కూడా 2 రోజుల ఎత్తుకపోతారేమో. ఇదంతా అయిపోయిన తర్వాత అది కూడా పట్టుకపోతారేమో. చూస్తే ఇంగో అక్కడ ఏదో పెద్దగా ఏదో కట్టినట్టు కనిపిస్తుందా? ఏమి లేవు, ఓన్లీ షెడ్లు, తర్వాత ఫ్లెక్సీలు, డిజిటల్ బోర్డులు, అది తప్ప ఏం లేదు ఇక్కడ. మొత్తం టెంపరవరీగా జస్ట్ ఆ గ్లోబల్ సమ్మిట్ కోసమే తీసుకొచ్చారు. ఇదంతా పెద్ద కథ. ఇదంతా ఒక కంపెనీకి, ముంబై బేస్డ్ కంపెనీ అంట చెప్తున్నారు ఇక్కడ ఉన్నోళ్ళు కొంతమందితో మాట్లాడితే. అది చూసిండ్రు వాళ్ళు మొత్తం బట్టలు ఇప్పుకొని పోతున్నారు. ఇక్కడ కట్టిన బట్టలు అడ్డం కట్టాయి. నాకు తెలిసి ఇంకొక 2-3 రోజుల తర్వాత వస్తే ఈడేం ఉండవు, బర్రెలు గొర్రెలు ఉంటాయేమో. మేము ఇందాక వస్తుంటేనే ఆడ బర్రెలు కనిపించినాయి ఆల్రెడీ దీని పక్కనే. నేను చెప్పలే బర్రెలు ఇంకా ఇప్పుకోకముందే బర్రెలు వచ్చినాయి ఇక్కడికి. ఇంకా మొత్తం ఇప్పుకోలే, మొత్తం ఇప్పుడిప్పుడే మొత్తం ప్యాకప్ చేస్తున్నారు. ఇప్పుకోకముందే మొత్తం ఇక్కడక్కడ బర్రెలు గడ్డి మీదకి వచ్చినాయి. ఇంకా వీళ్ళు ఎంత అయిపోయినాక మొత్తం ఇన్ని ఉంటాయేమో. అంటే ఎవరైనా ఫోర్త్ సిటీ ఏడుందని వెతుక్కుంటూ వచ్చారు, అడ్రస్ దొరకదు. మీకు లొకేషన్ కూడా చూపదు, ఇది అక్కడెక్కడ చూపిస్తుంది, వేరే దగ్గర చూపిస్తుంది. నేను వేసుకొచ్చిన కదా లొకేషన్. ఇగో ఇదే మన మెయిన్ హాల్. ఇది ఈ మెయిన్ హాల్ చూడండి ఒకసారి ఎట్లా అయిందో. ఇది ఎంట్రీ హాల్ 1 అంట. ఇంకా మనకు చాలా గొప్పగా అనిపించినాయి. మన పైసలు వృధా చేసి, డబ్బులన్నీ వేస్ట్ చేసి, రైతులకు పైసలు ఏంటంటే పైసలు లేవంటారు, దేనికి పైసలు లేవు, కోస్తే పైసలు వస్తాయి అంటారు. లాస్ట్కు కింద ఇగో ఇది కూడా ఉత్తదే, ఇదంతా ఉత్తే, ఇదంతా ప్లేవుడ్ వేసిర్రు. టక్ టక్ అంటుంది ఇది, ప్లేవుడ్ వేసిర్రు, ఎత్తుకపోతారు. దరిద్రం ఏం తెలుసా? ఈ కుర్చీలు కూడా గవర్నమెంట్ కావు, ఇవన్నీ ప్యాకప్ చేస్తారు. ముందర కనిపిస్తుంటుంది మనకు. మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఆవిష్కరించిన తెలంగాణ తల్లి మాత్రం ఒంటరిగా నిలబడి చూస్తుంది. ఏం చేస్తారు నా బిడ్డలు, ఏం కథ, ఏం జరుగుతుంది అసలు అని. ఇగో ఇక చూడు, ఇగో ఇక పడేసిర్రు. గాంధీ గీంది అంతా కింద పడిపోయి ఉన్నారు. మనకు పేపర్ అయిలా కనిపించింది ఈ బొమ్మ. మొత్తం ఇక్కడ అడ్డంగా పడేసారు. ఇంకా తీసుకుపోయి రేపు మాపు ఎడబడేస్తారు వీళ్ళు. మొత్తం చూస్తే మొత్తం అయిపోయింది, ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. అన్నీ అయిపోయినాయి. వేల కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. कहाँ लेके जा रहे? हाँ, तेलुगु आते? तेलुगु महाराष्ट्र से आया. किधर लेके जाते हैं माल? कुर्सी दिल्ली लेके जाते हैं. दिल्ली से आया कुर्सी. ऐसा काहे को इधर नहीं मिलता हैदराबाद से? పతా నీ హైదరాబాద్ ఢిల్లీ నుంచి వచ్చినాడు చూడు. ఇవన్నీ ముంబై వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి పట్టుకొచ్చారు. కొన్ని హైదరాబాద్కి వెళ్ళి కూడా తెచ్చి. ఇట్లాంటి కుర్చీలు మన దగ్గర దొరకవా? కానీ బట్టలు వాళ్ళవి కావు, ఏమి వాళ్ళవి కావు అనమాట. లైట్లు వాళ్ళవి కావు, ఏమీ కావు. పసుపు వాళ్ళది కాదు, కుంకుమ వాళ్ళది కాదు, పూలు వాళ్ళవి కావు, డెకరేషన్ వాళ్ళది కాదు. సేమ్ ఇది కూడా అట్లే ఉంది. ఇంకో పైన చూడండి ఒకసారి. అంటే నేను చెప్పేది ఏంటంటే డబ్బులన్నీ వేస్ట్ చేయడం ఎందుకు? అక్కడ హెచ్ఎస్సిసి లాంటి ఏరియాలో చేస్తే ఎన్ని పైసలు మీలేది. ఇదంతా 10-15 కోట్లు చెప్తున్నారు కొంతమంది ఇట్లాంటి ఈవెంట్స్ చేసేవాళ్ళు. 15-20 కోట్లలో అయిపోవచ్చు అన్న. మొత్తం రెడీమేడ్ కదా. ఇక్కడ తీసుకొచ్చి చూపించాల్సింది కూడా ఏం లేదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏమో చాలా అంతా ఇక్కడ వాళ్ళే, లోకల్ వాళ్ళే వచ్చారు. నేషనల్ ఇంటర్నేషనల్ కంపెనీ వాళ్ళు ఏం రాలేదు. వచ్చింది లోకల్ వాళ్ళే. లోకల్ వాళ్ళకు తెలుసు కదా వ్యవహారం ఏందో. కనీసం అక్కడ పెట్టుకొని ఉంటే మనకు హైదరాబాద్ మొత్తం కనిపించేది కదా. హెచ్ఐసిసిలో పెట్టుకొని ఉంటే అసలు హైదరాబాద్ ఏందో కనిపించేది. దాని చూసన్నా 4 పెట్టుబడులు ఎక్కువ పెట్టేవాళ్ళేమో. ఓకే, బరాబర్ పెట్టాలని. ఎందుకంటే వేరే వేరే కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు వచ్చింది చాలామంది. ఆ ప్రతినిధులు హైదరాబాదు అంటే ఇది కాదు అది హైదరాబాద్ అని తెలిసేది కదా. ఫోర్త్ సిటీలో పెట్టాలనుకున్నప్పుడు
ఇక్కడ ఏముంది చూపించడానికి? ఫోర్త్ సిటీలో అందరినీ కళ్ళకు గంతలు పట్టుకొచ్చి ఎక్కడో హోటల్లో పెట్టినారు. అక్కడ నుంచి పట్టుకొచ్చి హెలికాప్టర్లు తీసుకొచ్చారు. వాళ్ళు చూడడానికి ఏం లేదు కదా, హెలికాప్టర్లో పట్టుకొచ్చారు, ఇక్కడ దింపినారు. మళ్ళీ ఇక్కడ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత తీసుకుపోయి మళ్ళీ హోటల్లో దింపారు. ఇదే ఏమైంది? ఇదిగో పడేసిర్రా. ఇంకో అన్ని గ్రాఫిక్స్ తప్ప ఒరిజినాలిటీ ఏడుంది? ఇలా ఒరిజినాలిటీ అనేది ఎక్కడ కనబడలేదు. ఇందాక పడేసిన గాంధీ బొమ్మ ఆడుంది. ఇంకా ఇవన్నీ ఇవన్నీ ఫ్లెక్సీలు. మన ఊర్లో కట్టుకోమా గా ఫ్లెక్సీలు కట్టిర్రు. ఎందుకు ఇంత? అదే అంట, మొత్తం డిజిటల్ స్క్రీన్స్ మొత్తం లోపల అన్నీ ఇప్పుకపోతారు. ఏముంటుంది? సింపుల్. ఇప్పుకోపోవడం ఎంతసేపు వాళ్ళకు? అన్నీ ఇప్పుకపోయి పని ఉన్నారు అక్కడ చూడండి, మొత్తం అట్లా వేసుకపోతున్నారు. అంటే మొత్తం ఇంకొక 2 days తర్వాత ఇక్కడ ఏమి ఉండవు. మీకు విషయం తెలుసా? దారుణమైన విషయం ఏంటంటే ఇది కూడా టెంపరీ, ఇది కూడా పర్మనెంట్ వేసింది కాదు. మనకు ఏపీలో అమరావతి టెంపరీ అంటారు కదా, ఎప్పుడు అమరావతిలో అన్ని గ్రాఫిక్స్ పెట్టి చేస్తారంటారు కదా, సేమ్ ఇక్కడ మన ముఖ్యమంత్రి కూడా అన్ని గ్రాఫిక్సే చూపించిండు. అందుకే పెద్దగా పెద్ద పెద్ద కంపెనీలు రాలేదు. అదేదో బలవంతంగా తాళి కట్టినట్టు ఉన్నోళ్ళతోనే చిరంజీవి పెట్టుబడి నాగార్జున పెట్టవా, అన్నపూర్ణ స్టూడియో పెట్టిన జాగా ఇస్తా అంటే అపోలో హాస్పిటల్స్ వాళ్ళు ఈయన బెటర్రీ, నా కళల రాజ్యం ఇది, మీరు పెట్టకపోతే కష్టమవుతుంది అంటే పెట్టినట్టు అట్లే అనిపిస్తుంది. అందరు ఇటుకెళ్ళారు, వాళ్ళ కోసం మీరు పెట్టాలని అవసరం లేదు. ఆ జుబ్లీల్స్ ఎంసీహెచ్ అడిగి రమ్మంటే వస్తారు వాళ్ళందరూ, వాళ్ళతోనే కలిపి పెట్టిర్రు. కానీ అసలు విషయం ఏం తెలుసా? మొత్తం తాజ్ కృష్ణకి ఇచ్చారట కాంట్రాక్ట్ భోజనాలు. ఇక వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిర్రో, ఎవరికి వేరే క్యాటరింగ్ వాళ్ళకి ఇచ్చిర్రో, ఏమి ఇచ్చిర్రో అది టెంపరీ. తీసుకొచ్చి అరకొరగా భోజనాలు పెట్టిర్రు. వచ్చిన గెస్ట్లకు కూడా సరిగా అందలేదని చెప్పిండ్రు. ఇంత దానికి ఇన్ని కోట్ల ఖర్చు ఎందుకు అనేది నాకు అర్థమవుతలేదు. 200 కోట్ల రూపాయలు అని చెప్తున్నారు, ఇంకా ఎక్కువనే కావచ్చేమో. కానీ అన్ని కిరాయివే కదా, మనకి ఏం మిగిలిపోయినా. ఇది మొత్తం ఏర్పాటు చేస్తే కూడా 200 కోట్లు కాదేమో మరి. ఇక్కడ 3 ఎలిఫాలు కూడా పెట్టిర్రంట, 7 అవి చిరంజీవి నువ్వే పట్టుకొచ్చారు. ఇంకో ఈ చెట్లు టెంపరీ, అన్ని టెంపరీ. టెంపరీ ప్రభుత్వంలో అన్ని టెంపరీగా కనిపిస్తున్నాయి. ఈ చెట్లు కూడా ఎవరో ఏ కాంట్రాక్టర్ తీసుకొచ్చి ఉండా పట్టుకపోతారు. 2 రోజులు అయితే ఇక్కడ ఏముండవు, బర్రెలు గొర్రెలు తప్ప తిరగనికి ఏముండదు. ఇంకా అది తప్ప ఏం కనిపిస్తలేదు. ఒక్కడు కూడా పర్మనెంట్ స్ట్రక్చర్. తెలంగాణ ప్రజల డబ్బులు ఖర్చు పెడుతున్నాం మనం, ఒక స్ట్రక్చర్ ఉండాలి. ఎవడైనా కూడా సొంత మిల్లు ఎందుకు కట్టుకుంటారు? చిన్న గుడిసైనా సరే 30 గజాలు ఇల్లు అయినా సరే సొంత మిల్లు ఉండాలంటారు. గవర్నమెంట్ ప్రజల సొమ్ము ఖర్చు పెట్టినప్పుడు కనీసము ఇక్కడ ఏం స్ట్రక్చర్ ఏర్పాటు చేయలేదు. మొత్తం వచ్చినామో పోయినామా అయిపోయిందా, ఇంకా ఆల్రెడీ పట్టుకపోతున్నట్టున్నారు జనాలు. ఆల్రెడీ ఇంకో మొత్తం వేసుకపోతారు అర్జున్, అన్నీ పట్టుకపోతారు. అన్ని టెంపరీ ప్రభుత్వాలు మొత్తం. అది ఏముండే ఇంతకుముందు ఇక్కడ? ఇప్పుడు ఏం దున్నికి వచ్చారు? చూద్దామని వచ్చి మేము వేరే ఊరికి వెళ్తుంటే ఇంటికి వచ్చాము. ఏమనిపిస్తుంది? ఏమైనా అనిపిస్తుంది అంటే 200 రూపాయలు ఖర్చు పెట్టిరంట, అట్లా కనిపిస్తుందా? ఈ రోజైతే నిన్న బాగుండే, ఈ రోజంతా 2 రోజుల తర్వాత ఇది కూడా ఉండదేమో. ఇది ఏముండదు ఇక, అన్ని ఎత్తుకోపోతారు సార్. అది ఇదే ఉండదు, అన్ని టెంపరీ. ఇవన్నీ ఒక్క పర్మనెంట్ స్ట్రక్చర్ లేదు. ఇదే పైసలు పెట్టి హైదరాబాద్లో హైటెక్స్లో ఎన్నో పెడితే చాలా పైసలు మీలేదు అనిపిస్తుంది. నిజమే అనిపిస్తుందా? నిజమే అనిపిస్తుంది. ఎవరు మీది? గూడూరు. పక్కనే గూడూరా? ఇద్దరం ఒకటే, పక్క విలేజ్లా. ఏముండదా ఇదంతా? ఏమనిపిస్తుంది? అంతా టెంపరీ చేసింది గవర్నమెంట్. ఏంది నీ అభిప్రాయం? అంతా టెంపరీ మరి ఇప్పుడు చెప్తున్నారు కానీ మొత్తం ఇప్పేస్తారు, మొత్తం పారేస్తుంది. అట్లా పారేసేదే అంతా పారేసి 2 రోజుల తర్వాత ఏముంటుంది ఇక్కడ? ఏముండదు, ఇంకేముంటుంది, అంతా చెప్పుకోపోతారు కానీ. అవును, అంతే, ఏముండదు. ఏం చెప్తావు ప్రభుత్వాన్ని? అంటే ఏం చెప్తావు? ఇంత ఖర్చు పెట్టి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసింది ఈ ప్రోగ్రామ్ను. ఈ ప్రోగ్రామ్ సిటీలో కూడా చేయొచ్చు, తక్కువలో కూడా అవుతుంది. కానీ ఈడ చేసిర్రు, ఏమని చెప్తావు గవర్నమెంట్కు? అంటే డబ్బులు లేవు అంటున్నారు కదా వాళ్ళు. డబ్బులు లేని టైంలో 200 కోట్లు డబ్బులు ఉంటామని చేయొద్దు, డబ్బులు ఉంటేనే చేయాలి. అప్పు చేస్తే అట్లా. నిజమే, నువ్వు చెప్పింది తప్పేం లేదు, అభిప్రాయం కరెక్టే. అది పరిస్థితి. ఇంకా అటు ఇటు అన్నీ నెంబర్ 1 రైజింగ్. 2 రోజుల తర్వాత రైజింగ్ ఉండదు, ఏముండదు, మొత్తం అవుట్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కోసము రెస్ట్ తీసుకొనికే ఒక సపరేట్గా ఒక 5 స్టార్ హోటల్ ఉండే రూమ్ లాంటిది క్రియేట్ చేసిరట. ఏడుందో ఈ గుడారాల్లో, అన్ని గుడారాలే కదా, కానీ మొత్తం విప్పేసిర్రు ఆల్రెడీ. ఏసీలు మొత్తం విప్పేసిర్రు. 5 స్టార్ హోటల్ లాంటిది క్రియేట్ చేసిరట రెస్ట్ కోసం. ఆఫీస్ కమ్ రెసిడెన్స్ టైపు. టెంపరీ గోడలు ఎటు చూసినా, మధ్యలో రెయిన్ ప్రూఫ్
టెంట్ రెయిన్ ప్రూఫ్ టెంట్ ఆడదులే మనం రెయిన్ ప్రూఫ్ టెంట్ ఎవరికి వచ్చిన తిప్పలు దేనికి వచ్చిన తిప్పలు ఇదంతా నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అమరావతి కాడ టెంపరీ టెంట్లు వేసారంటే వాళ్ళకు రాజధాని లేదు, పర్మనెంట్ బిల్డింగ్లు కట్టుకోలేదు, ఇక ఏదో షోపుట కోసం చూపించాలి. మనకేం కర్మ నాకు అర్థం కాలేదు. మనకేం కర్మ, మనకి హెచ్ఐసిసి ఇలాంటివి ఉన్నాయి, మంచి మంచివి ఉన్నాయి ఆడ. అసలు ఇంటర్నేషనల్ సంస్థల పెట్టే కన్వెన్షన్స్ తర్వాత కాన్ఫరెన్స్లు మొత్తం అక్కడనే పెడతారు, హెచ్ఐసిసిలో పెడతారు. అక్కడ చాలా ఉంటాయి, మనం పెళ్ళిలో కొన్ని చూసుంటారు ఎంత పెద్దగా ఉంటాయో. అంత సెటప్ ఉంటుంది, అంతా రెడీమేడ్. పోయి వేసుకుంటే తక్కువ ఖర్చులో అయిపోతుంది, ఇంకా మంచిగా ఉంటుంది. సిటీ వచ్చిన వాళ్ళకి సిటీ చూసే అవకాశం దొరుకుతుంది. ఇలా పెట్టేసి అంతా గ్రాఫిక్స్ పెట్టి ఏంది ఇదంతా. ఓకే, అర్థమైంది కదా మొత్తానికి మన డబ్బులు ఎట్లా వృధా అయినాయి అని చూపించడానికి నేను ఇక్కడికి వచ్చిన. ఈ టెంపరీ వ్యవహారంతోన ఈ టెంపరీగా ఎందుకు ఈ ప్రభుత్వం ఇన్ని డబ్బులు కోట్ల రూపాయలు 200 కోట్ల రూపాయలు అంటే నాట్యం మచ్ పేద రైతులకు, ఇండ్లు లేనులకు చదువు ఎంత ఎంత ఆగమున్నది తెలంగాణ. వాళ్ళకి ఇస్తే కొద్దిగా బాగుపడుతుండే, బట్ ఇట్లా వేస్ట్ అయిపోయింది అనమాట. ఇక నేను నిజాలు వచ్చినాక 2 రోజుల తర్వాత వస్తే ఇడేముండదు, అసలు ఏడు జరిగిందో కూడా ప్రోగ్రామ్ తెలియదు, మాట్లాడుతుందేమో. మొత్తం సినిమా సెట్టింగ్ టైపే. సినిమా షూటింగ్ ఉన్నంతసేపు మంచిగా అనిపిస్తుంది, షూటింగ్ అయిపోయిన తర్వాత మొత్తం విప్పుకొని ఎక్కడ అలా విప్పుకొని ఇంకో సినిమా షూటింగ్కి వెళ్ళిపోతాయి సామాన్లు మొత్తం. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. వీళ్ళు నెంబర్ వన్ రైజింగ్ అన్నారు కదా, 2 ఇయర్స్లో రైజింగ్ చూపడానికి ఏం లేదు. ఇక 2047 47కు రామ్ ఎవరో, రంగడు ఎవరో, రామరెడ్డి ఎవరో ఎవరికి తెలియదు. కానీ 2047 చెప్తున్నారు. ఈ 2 సంవత్సరాలు చేసింది ఏం లేదు కాబట్టి బహుశా అక్కడ పెట్టలే వీళ్ళు. అక్కడ చూపించడానికి ఏం లేదు. ఒకవేళ చూపించడానికి ఉంటే ఖచ్చితంగా హైటెక్స్లోనే పెడుతుర్రు. హైటెక్ అక్కడ ఉంది కదా ఆ ఎగ్జిబిషన్ హాల్, అక్కడ పెడుతుండ్రు ఖచ్చితంగా. కానీ ఆడేం లేదు. ఇంకా ఏం లేని దగ్గర ఎందుకు ఈడైతే బెటర్ అని తీసుకొచ్చినట్టున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.